చూసావా, ఎప్పుడైనా సాధారణమైన మనిషి సూపర్ హీరో. అర్థమైందా? అర్థమైందా? తమ్ముడు శివ కామన్ మ్యాన్, ఏనుగులాంటి వాడు. సాఫ్ట్గానే ఉంటారు, కానీ తిక్కరైతే వెనక ముందు ఆలోచించకుండా తొక్కుకుంటూ వెళ్ళిపోతారు. అడవికి రాజు సింహం అయినా కూడా ఏనుగుని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళాలి, లేదంటే ఇలాగే ఉంటుంది, సిగ్గుపడాల్సి వస్తుంది. మీరు అనవసరంగా మాట్లాడకండి సార్. చూసావా, మీకు టెంపర్మెంట్ ఇష్యూ ఉంది సార్. మీరు ఎలా పబ్లిక్ హ్యాండిల్ చేయగలరు? 15 days లో ప్రమోషన్. దానికి ముందు సైకోమెట్రిక్ టెస్ట్ అవసరం అని ప్యానల్ భావిస్తుంది తమ్ముడు శివ. కమిషనర్ అదే అంటున్నారు. సైకో అంటే ఏంటో నీకు తెలుసు, సైకోమెట్రిక్ టెస్ట్ అంటే ఏంటని సార్కి తెలుసా? మురుగా సార్ చెప్పండి సార్. రేపు మన కంపెనీకి చాలా ముఖ్యమైన రోజు మురుగా. నాన్నగారి కంపెనీ నాకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఇంత పెద్ద డీల్ చేసిందే లేదు. అది నీ వల్ల సాధ్యమైంది. సమయానికి దీన్ని క్లోజ్ చేయి. సార్ అలాగే చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటి? మీ కారు పక్కనే నా కార్ పార్క్ చేయొచ్చా సార్? సరే చేసుకో మురుగా, అందులో ఏముంది? అయ్యో అమ్మ సార్, థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ సార్. డీల్ మాత్రం సరిగ్గా పూర్తి చేయి, సరేనా? మార్నింగ్ వచ్చేస్తాను సార్, మార్నింగ్ వచ్చేస్తాను. ప్రేయర్ చేసే ముందు అతను స్మోక్ చేస్తే అతన్ని తప్పుడు మనిషి అనుకుంటారు. అదే అతను స్మోక్ చేస్తూ ప్రేయర్ చేస్తూ ఉంటే అతన్ని మంచివాడు అనుకుంటారు. అతను ప్రేయర్ చేస్తున్నాడో లేదో కానీ ఖచ్చితంగా స్మోక్ చేస్తాడు. అలాంటిదే ఈ సైకోమెట్రిక్ టెస్ట్. ఒకే ప్రశ్నకి ఒకలాంటి 4 ఆన్సర్స్ ఉంటాయి. నువ్వు ఎమోషనల్లీ ఒక ఆన్సర్ ఎంచుకుంటే ఈజీగా నీ మైండ్ సెట్ తెలిసిపోతుంది. దాన్ని బట్టి నిన్ను జడ్జ్ చేస్తారు. సో ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ ప్లీజ్ డూ సంథింగ్ దట్స్ మేక్ యూ హ్యాపీ. కోపంగాని తెచ్చుకుంటే పాస్ అవ్వడం కష్టం. నైట్ 11:30కి డోర్ కొడుతున్నాడు, మూతి పగల కొడతాడు. మురుగా నన్ను క్షమించు, ఇక నుండి నీ కారుని మన ఇంటి కిందే పార్క్ చేసుకో. ఎందుకు? ఏంటి మురుగా నన్ను భయపెట్టేస్తున్నావు? పోలీసుల్నే ఒక ఆట ఆడుకున్నావు, ఇక నీ ముందు నేనెంత. ఇంక ప్లేస్ దొరికింది. ఒక 6 నెలలకి పక్కకి రాకూడదు, ఏం అడగకూడదు. గెట్ అవుట్. ఇప్పుడు గుందొచ్చింది ముసలాడికి. ఓన సమస్య సాల్వ్. నాన్న నేను ఒక డ్రా చేశాను చూడు. ఏది చూపించు. ఇదిగో నాన్న. ఇప్పుడు లైట్ ఎలా? ఇక్కడ లేకపోతే ఇంకో చోటు ఉంది కదా. ఇదిగో నాన్న. ఏంటది? నువ్వే నా సూపర్ హీరో నాన్న. ఇందులో నేను చాలా అందంగా ఉన్నాను. థ్యాంక్ యూ నాన్న. వాన పడుతుంది, ఒక రౌండ్కి వెళ్ళొద్దామా? అయ్యో నిన్నునమ్మా. నేను రా నాన్న, ఇంటికే వెళ్తాం పదా. కరెంట్ కూడా వచ్చింది. మా అమ్మకి నేను ఒక్కడా కొడుకు, నేను రాను బాబు. రేయ్, రారా. ఈ టైంలో ట్రాఫిక్ ఉండదు, ఇప్పుడే ఫ్రీగా డ్రైవ్ చేయొచ్చు. రారా. అదే తీసేసి ఉంటాయి కదా. డోర్ అలా తీసాడు. పేరు మురుగన్ సార్. వయసు